రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాలో గురువారం రాత్రి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన నమ్మదగ్గ సమాచారం మేరకు తాండాలో కిరాణా దుకాణం నడిపే రెడ్యానాయక్ గురువారం సాయంత్రం మైనర్ బాలికను వేధించినట్టు తెలిసింది. ఈ విషయంలో బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆగ్రహంతో రాత్రి బాధిత బాలిక కుటుంబ సభ్యులు, తాండా వాసులు రెడ్యానాయక్ను చితకబాదారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు రెంజల్ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులు, తాండా వాసులు రెడ్యానాయక్ను తీవ్రంగా దాడి చేయడంతో పాటు లాక్కుని కొద్ది దూరం తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచినట్టు రెడ్యానాయక్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాయపడిన రెడ్యానాయక్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా శుక్రవారం తెల్లవారు జామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తాండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా బోడెన్ రూరల్ సి విజయ్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడి చేసిన వారిని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే వీరన్నగుట్ట తండాలోకి బయట వ్యక్తులు లోనికి రాకుండా లోపల వ్యక్తులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు తెలిసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని రాత్రి నుండి ఇప్పటి వరకు పూర్తి బందోబస్తు మధ్య ఎలాంటి విషయానికి బయటకు రాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కనీసం అక్కడ పరిస్థితి గాని ఏ విషయానికి కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. దుకాణం సార్, మొత్తం సామాన్లు ఉన్నాయి సార్. దీంట్లో చాక్లెట్ ఇదే ఇల్లు అన్న. ఐదు మార్కుల్లో పోయినా నాకు కూడా తెలుసు అన్ని చూసే కానీ ఆడదాకా నేను నడవలేను. చెప్పింది చూసింది చెప్తా. ఇక ఈడ ముందు మా ఆయన వీడికెళ్ళి ఏమో గల్లా బట్టి ఏమో గుంజుకొచ్చిండ్రు. ఇద్దరు గుంజుకొచ్చి ఈడ కొట్టిండ్రు. ఈడ కొట్టి మళ్ళా ఆడ ఒకటి దెబ్బ కొట్టిండు. ఆడికెళ్ళి గుంజుకొని వెళ్ళండి తీసుకుపోయిండ్రు. తీసుకపోతే నేను ఏడ నడుస్తా, నేను నడవ రాకొచ్చింది. నేను ఈడ కూర్చుంటే నా కాలుతోని తన్నేసి గుంజుకపోయిండ్రు. నాకు ఆయన గుంజుకపోతే నేను నిన్న ఏడుస్తున్నా. ఆడ రోడ్డు మీద ఏమో కొడుతుండ్రు. అది గడ్డపారతోని అని మొత్తం కొడుతుండ్రు. ఆడవాళ్ళు మోగోళ్ళు అందరు కొడుతుండ్రు. ఏం చేస్తుండ్రు సార్ మీరు? మాతో పట్టులు కూర్చుండ్రు. మా న్యాయం ఏం చేస్తుండ్రు? అలా న్యాయం చేస్తుండ్రు. మా న్యాయం ఏం చేస్తుండ్రు మీరు? మా న్యాయం ఏం చేస్తుండ్రు?